అంటే ఎస్ఏపి అనేది ఇంటిగ్రేషన్ ఫ్లెక్సిబిలిటీ అనేది చాలా ఎక్కువ. సో అందుకే మనకి ఎస్ఏపి అనేది మార్కెట్‌లో నంబర్ 1 ప్లేస్‌ని ఆక్యుపై చేసడానికి రీజన్ ఏంటంటే ఇంటిగ్రేషన్ ఫ్లెక్సిబిలిటీ. ఇంకో క్వెషన్ ఏంటంటే వై ఎస్ఏపి? ఎస్ఏపి ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ఇంటిగ్రేషన్, బికాస్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ, బికాస్ ఆఫ్ రిలయబిలిటీ, బికాస్ ఆఫ్ ట్రస్ట్‌వర్తీ, మోర్ ఫ్రెండ్లీ, యూజర్ ఫ్రెండ్లీ, సెక్యూరిటీ. ఓకే. ఇవన్నీ కూడా ఎస్ఏపికి సంబంధించిన బెనిఫిట్స్. అంటే సెక్యూరిటీ ఉంది, ఇంటిగ్రేషన్ ఉంది, ఫ్లెక్సిబిలిటీ ఉంది, రిలయబిలిటీ ఉంది, ట్రస్ట్‌వర్తీ, యూజర్ ఫ్రెండ్లీ. ఓకే. అలాగే టైమ్ కన్జంప్షన్ చాలా తక్కువ. అలసిపోదు. టైర్‌లెస్. కాబట్టి ఎస్ఏపిని పిక్ చేసుకోవడానికి సో, మెయిన్ రీజన్ వచ్చేటప్పటికి ఇదే. ఓకే. ఇప్పుడు మీకు అర్థమైపోయింది ఎందుకు ఎస్ఏపిని పిక్ చేసుకుంటాయి కంపెనీ అనేది. సో, కస్టమర్ సపోర్ట్. సో, మనకిప్పుడేంటంటే ఎస్ఏపి ఏమన్నా ప్రాబ్లమ్ వస్తే కస్టమర్ సపోర్ట్. ఒక మొబైల్ కొంటే మనకి ప్రాబ్లమ్ వస్తే కస్టమర్ సపోర్ట్ ఉండాలి. అలాగే ఎస్ఏపి సాఫ్ట్‌వేర్ కొనుక్కున్నవాడు కంపెనీస్ అన్నమాట. కంపెనీస్ ఎస్ఏపి సాఫ్ట్‌వేర్ కొనుక్కుంటాయి. సాఫ్ట్‌వేర్‌లో వాళ్ళు డేటాను ఇంప్లిమెంట్ చేసుకుంటాయి. సో, అలాంటప్పుడు ఎస్ఏపి వాడు కస్టమర్ సపోర్ట్ ఇవ్వాలా వద్దా? సో, కాబట్టి ఎస్ఏపి కస్టమర్ సపోర్ట్ ఇస్తాడు. అలాగే సెక్యూరిటీ. మీరు చూడండి పెద్ద పెద్ద కంపెనీస్ హ్యాక్ అయిపోతా ఉంటాయి. సో, డేటా లీకేజెస్ ఉంటాయి. సెక్యూరిటీ ప్రాపర్‌గా లేకపోతే. అవునా కదా? సో, కాబట్టి సెక్యూరిటీ అనేది చాలా బెస్ట్ ఆప్షన్ ఎస్ఏపిలో. ఓకే. సెక్యూరిటీ లేకపోతే కంపెనీసే కొలాప్స్ అయిపోతాయి. సో, కాంపిటీటర్స్ మన సెక్యూరిటీని కాపీ చేసుకుంటా ఉంటారు. ఓకే. కాపీ చేసుకొని సేమ్ మీరు చూడండి ఇప్పుడు యాపిల్ ఫోన్ ఉంటుంది. యాపిల్ ఫోన్ కొనాలంటే దగ్గర దగ్గర 70,000 అవుతది. ఓకే. కానీ ఆ యాపిల్ ఫోన్‌లో ఉండే ఫెసిలిటీస్ గాని, ఆ బ్రాండ్ గాని సో, అలాంటి మార్కెట్‌లో దొరకదు కాబట్టి యాపిల్ యూనిక్. అంతేనా కదా! సో, యూనిక్ అంటాం దాన్ని. అట్లాగే సో, మనకి దానిలో మార్కెట్‌లో ఏం చేస్తారు? జనరల్‌గా కాంపిటీటర్స్ ఏం చేస్తారు? ఓకే. యాపిల్ లాగే ఉండేలాగా డిజైన్ చేస్తా ఉంటారు. ఓకే. అంటే యాపిల్ లాగే కనపడేలాగా. ఓకే. యాపిల్ లాగే బొమ్మ మనకి యాపిల్ బొమ్మ కనపడుద్ది. అక్కడ యాపిల్ లాగే బొమ్మ కొంచెం అటు ఇటు తిప్పి అటు మార్చి, ఓకే. యాపిల్ లాగే డిజైన్ చేసిగానే చూడగానే యాపిల్ లాగే ఉందని చెప్పి జనాలు దాన్ని కొంటారు. అవునా కదా! సో, అట్లాగే ఏంటంటే ఎస్ఏపి మార్కెట్‌లో కూడా ఫేక్ ట్రైనర్స్ ఉన్నారండి. ఓకే. సో, ఎస్ఐపి మార్కెట్‌లో కూడా ఫేక్ ట్రైనర్సే ఉన్నారు. సో, ఇప్పుడు చాను ఎస్‌కే ఇన్ఫోటెక్ కాపీ చేసేవాళ్ళు సో, మనకు సంబంధించిన అడ్వర్టైజ్‌మెంట్స్ గాని, లేపోతే మన ట్రైనింగ్ స్ట్రక్చర్ గాని, లేపోతే మనం చెప్పే విధానం గాని, ఇవి కాపీ చేసేవాళ్ళు చాలామంది మార్కెట్‌లో మనల్ని ఫాలో అవుతున్నోళ్ళు చాలా మందున్నారు. కానీ వాళ్ళు నంబర్ వన్నే నేను మాట్లాడను. కానీ ఏంటంటే, సో, ఇది రియల్ టైమ్ ట్రైనర్స్ ఫాలో అయినా మనకి ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. కానీ ఏం చేస్తున్నారంటే తెలివిగా మార్కెట్‌లో ఏంటంటే జీరో ఎక్స్‌పీరియన్స్. అంటే ఏంటి ఎక్స్‌పీరియన్స్ లేని ట్రైనర్స్ అంటే ఏంటి ఇలా కోచింగ్ నేర్చుకొని ఓకే. దీనికి మళ్ళా అద్ది ఓకే. అద్ది సేమ్ ఉండేలాగా చూపిచ్చి బట్ ఏంటంటే సో, అవి వేరే. ఓకే. ఎప్పుడైనా రియల్ టైమ్‌లో పని చేయకపోతే మీరు సస్టైన్ కాలేరు. రియల్ టైమ్‌లో వర్క్ చేయకపోతే సో, మీకు ప్రాపర్‌గా ట్రైనింగ్ ఇచ్చినా ఆ ట్రైనింగ్ రిసీవ్ చేసుకున్న వాళ్ళు జాబ్ కొట్టలేరు. అంటే ఎస్ఏపి ఎప్పటికప్పుడు మారుతా ఉంటది కాబట్టి రియల్ టైమ్ ట్రైనింగ్ అనేది కావాలి. సో, చాలామంది ఏమనుకుంటారు ఈ ఫేక్ ట్రైనర్స్ ఏం చెప్తారంటే బేసిక్‌గా ఎస్ఏపి మీరు చెప్పేదే కదా! మేము చెప్తున్నాం. యూట్యూబ్‌లో అదే ఉంది కాపీ చేసి అదే చెప్తున్నాను కదా! అంటే కాదండి. ఎస్ఏపి ఎప్పటికప్పుడు మారుతా ఉంటది. అప్‌డేట్స్ వస్తా ఉంటాయి. అండ్ ఎస్ఏపి ఎప్పటికప్పుడు న్యూ లెర్నింగ్ ఉంటా ఉంటది. రియల్ టైమ్ సినారియోస్ మారుతా ఉంటాయి. రియల్ టైమ్ సినారియోస్ బిజినెస్ ఇండస్ట్రీ బట్టి మారుతా ఉంటది. కాబట్టి సో, ఎస్ఏపి అనేది ఎప్పటికప్పుడు అప్‌డేటెడ్ సాఫ్ట్‌వేర్. కాబట్టి ట్రైనర్ కూడా అప్‌డేటెడ్ అయ్యి ఉండాలి. అంతేగాని సో, ఫేక్ ట్రైనర్స్ దగ్గర నేర్చుకుంటే మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు. సో, వాడెవడో నిన్న సో, బట్టబుర్ర అని చెప్పి ఒక క్యాప్ ఏసుకొని ఉంటాడు. చెప్తా ఉంటాడు యూట్యూబ్‌లో. ఈ మధ్య అంతకుముందు బట్టబుర్ర ఉండేది పాపం ఆయనకి. ఈ మధ్యన క్యాప్ ఏసుకొని వస్తున్నారు. సో, ఆ అబ్బాయి నా దగ్గర నేర్చుకున్నాడు పాపం. ఐదో బ్యాచ్ ట్రైనీ. అతనికి ఇన్‌స్టిట్యూషన్ యూట్యూబ్‌లో ఫస్ట్ తీసుకొచ్చి ఫేక్ ట్రైనర్ లాగా అవతరించాడు. జాబ్‌కెళ్ళమంటే జాబ్‌కెళ్ళకుండా స్టూడెంట్స్‌కి 5,000కి, 10,000కి అని చెప్పి లిమిటెడ్ సిలబస్ చెప్పి మనకులాగే ఉండేలాగా బొమ్మలు, మనకులాగా ఉండేలాగా స్ట్రక్చర్, మనకులాగా ఉండేలాగా అన్నీ నేనిప్పుడు ఇక్కడ ఏం చెప్తే అది తీసుకెళ్ళి దాంట్లో అప్‌డేట్ చేస్తా ఉంటాడు. సో, అలాంటి ఫేక్ ట్రైనర్స్ ఏంటంటే మళ్ళా అప్‌డేట్ చేసుకొని మళ్ళా ఏమంటారంటే నేనే నంబర్ 1 అంటారు. ఇప్పుడు మరి మేమేమైపోవాలి? రియల్ టైమ్‌లో వర్క్ చేసి ఇంత కష్టపడి లక్షల రూపాయలు ఇన్‌స్టిట్యూషన్‌లు పెట్టి స్టూడెంట్స్‌కి రియల్ టైమ్ చెప్తున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? సో, అందుకే ఏంటంటే మార్కెట్‌లో ఫేక్ ట్రైనర్స్ చాలామంది ఎక్కువున్నారు. సో, 5,000కి 10,000 ట్రైనింగ్ ఇచ్చే ఫేక్ ట్రైనర్ అన్నమాట. 10,000కి ఇచ్చేవాడు ఒకడు బట్టబరోడు ఒకడున్నాడు. అలాంటి ట్రైనర్స్ మీరు ఏమన్నా మన గురించి నెగెటివ్ కామెంట్స్ పెట్టినా,
కమ్యూనిటీలో ఏదన్నా పెట్టినా సరే చాలా మంది ఉంటారు మా కాంపిటేటర్స్, బోల్డ్ మంది. అయినా సరే మేము లెక్క చేయను నేను. ఓకే. కాబట్టి ఇలాంటి ఏమన్నా ఉంటే దయచేసి డైరెక్ట్‌గా నన్నే అడగండి డైరెక్ట్‌గా. క్లాస్‌లోనే అడగొచ్చు. లేపోతే ఇండివిడ్యుయల్‌గా పర్సనల్‌గా అడగొచ్చు. ఎక్స్‌పీరియన్స్ అడగొచ్చు. సో, కాబట్టి ఎక్స్‌పీరియన్స్ లేని ఫేక్ ట్రైనర్స్ దగ్గర, జీరో ఎక్స్‌పీరియన్స్ ఉన్న ఫేక్ ట్రైనర్స్ దగ్గర, సో, ఇంగ్లీష్‌లో మాట్లాడలేని ఫేక్ ట్రైనర్స్ దగ్గర, ఓకే. ఒక నోట్ ప్యాడ్ చేసుకొని రాయలేని ఫేక్ ట్రైనర్స్ దగ్గర దయచేసి జాయిన్ అయ్యి మీ టైం వేస్ట్ చేసుకోవద్దు. మీ టైం వేస్ట్. కాబట్టి అలాంటి ట్రైనింగ్ మనకు అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఎస్ఏపి సో బెనిఫిట్స్. సో బెనిఫిట్స్ ఏంటి అనేది మనం మాట్లాడుకుంటే ఫస్ట్‌లోనే చెప్పాం. ఈ ఎస్ఏపి సాఫ్ట్‌వేర్‌ని యుటిలైజ్ చేయటం మూలంగా అంటే యూజ్ చేయటం మూలంగా సో ప్రాపర్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయండి. అంటే రిపోర్టింగ్ ఇప్పుడు ఎస్/4 హనా లాంచ్ చేయటమే కంప్లీట్ రిపోర్టింగ్ అనేది చాలా చాలా ఫ్లెక్సిబుల్ అయిపోయింది. అంటే ఓల్డ్ వెర్షన్‌ల కన్నా ఇప్పుడు ఎస్/4 హనాలో అడ్వాన్స్డ్ వెర్షన్ మూలంగా మేనేజ్‌మెంట్‌కి అనేది ప్రాపర్‌గా మొత్తం అంతా కూడా మనకి ఇంత బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. సో, కాబట్టి ఇది ఫస్ట్ పాయింట్ అన్నమాట. సో, సెక్యూరిటీ గాని, పెర్ఫార్మన్స్ గాని, ఓకే. అలాగే యూజర్ ఫ్రెండ్లీ గాని, ఇప్పుడేంటంటే మనకి మొబైల్స్‌లోనే వచ్చేసినాయి. సో, ఇంటి దగ్గర కూర్చొని ల్యాప్‌టాప్ కాకుండా మొబైల్ ఓపెన్ చేసుకొని, లేదా టాబ్లెట్స్ ఓపెన్ చేసుకొని, డైరెక్ట్‌గా మనం పోస్టింగ్ చేసుకోవచ్చు. ట్రాన్సాక్షన్స్ బుకింగ్ చేసుకోవచ్చు. సో, అలాగే మీ లీవ్ ప్లాన్స్ అప్లై చేసుకోవచ్చు. సో, కంపెనీకి సంబంధించి మెయిల్స్ రాసుకోవచ్చు. ఇలా చాలా చాలా బెనిఫిట్స్ మనకొచ్చేసినాయి. ఓకే. అంటే ఫ్యూరీ యాప్స్‌ని ఇంట్రొడ్యూస్ చేశారు. యాప్స్‌లో మనం పని చేస్తా ఉంటాం అన్నమాట. సో, ఎస్/4 హనా అంతా కూడా యాప్స్ ఉంటాయి. ఫ్యూరీ యాప్స్ ఉంటాయి. సో, ఈ ఫ్యూరీ యాప్సే మనకి ఫ్రంట్ ఎండ్ లేయర్ అన్నమాట ఎస్ఏపీలో. ఈ ఫ్రంట్ ఎండ్ సర్వర్ అంటాం. మనకి ప్రొడక్షన్ సర్వర్ వచ్చేటప్పటికి ఫ్యూరీ యాప్సే. సో, కాబట్టి ఈ ఫ్యూరీ యాప్స్‌ని ఇంట్రొడ్యూస్ చేయడం మూలంగా సో, యూజర్ ఏంటంటే ఇంట్లో కూర్చొని చక్కగా వర్క్ చేసుకుంటున్నాడు. వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా అండ్ ప్రొడక్టివిటీ పెరుగుతుంది. సో, కంపెనీకి కావాల్సింది ఒకటే. సో, కంపెనీకి కావాల్సింది ఒకటేనండి. కంపెనీకి ఏం కావాలి? ప్రొడక్టివిటీ కావాలి. సో, కంపెనీకి ఏం కావాలి? ప్రాఫిట్స్ కావాలి. సో, కంపెనీకి ఏం కావాలి? సో, ప్రాపర్ టైమ్‌ని ఎఫిషియెంట్‌గా యుటిలైజ్ చేసుకోవాలి. సో, ఆ రిసోర్స్ యుటిలైజేషన్ ఏదైతే ఉందో అది మనకి ఈ మనకి ఈ సాఫ్ట్‌వేర్‌లో ఉంది. ఓకే. అండ్ దీంట్లో ఏంటంటే పర్టిక్యులర్‌గా మీకేంటంటే దీంట్లో చూసినట్లయితే సో, ఫ్యూరీ యాప్స్‌ని ఇంట్రొడ్యూస్ చేయటం మూలంగా ఓకే. సో, ఫ్యూరీ యాప్స్‌ని ఇంట్రొడ్యూస్ చేయటం మూలంగా మనకి ఇది బెనిఫిట్ అండి. అంటే ఏంటి ఈజీగా మనం చూసుకోవచ్చండి. సో, కాబట్టి బేసిక్‌గా మనం ఇది ఫస్ట్ పాయింట్ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, సో, బెనిఫిట్స్ ఏంటి? అలాగే వెర్షన్స్ ఏంటి? ఓకే. మనం తెలుసుకోవాల్సిన పాయింట్. సో, ఇవి మీకు ఓవరాల్‌గా మీకు సో, ఈ సెషన్ ద్వారా మీకేంటంటే బెనిఫిట్స్ ఏంటో తెలిసినియి, వెర్షన్స్ ఏంటో తెలిసినియి. అసలు ఎస్ఏపీని ఎందుకు పిక్ చేసుకోవాలో తెలిసింది. అండ్ ఎస్ఏపీలో మనకి వెర్షన్స్ ఏది రీసెంట్ వెర్షన్స్ ఏంటి? ఓల్డ్ వెర్షన్స్ ఏంటి? సో, అనేది మీకు క్లారిటీ వచ్చింది. ఓకే. సో, ఇప్పుడు మనం బేసిక్‌గా సో, ఎస్ఏపీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం సో, 55 మినిట్స్ సెషన్ 50 మినిట్స్ ఆల్‌మోస్ట్ ఓన్లీ ఎస్ఏపీ అంటే ఏంటి? ఈఆర్‌పీ అంటే ఏంటి? వై ఎస్ఏపీ అంటే ఏంటి? అని చెప్పుకున్నాము. ఒక 10 మినిట్స్‌లో నేను ఇంగ్లీష్‌లో ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే మనం నేర్చుకున్నది తెలుగులోనే కాదు ఇంగ్లీష్‌లో చెప్పాల్సొస్తది. అండ్ ఒక 4, 5 క్లాసెస్ అయిన తర్వాత మీతో ప్రెజెంటేషన్ కూడా చేయిస్తానండి. అంటే మీలో సో, కొన్ని టాపిక్స్ నేను చెప్పిన తర్వాత సో, మీరు ఇంగ్లీష్‌లో మాట్లాడాలి. సో, ఒక ప్రాజెక్ట్ చెప్తాను ఫస్ట్ నేను. ప్రాజెక్ట్ అయిన తర్వాత ఆ ప్రాజెక్ట్‌ని మీలో ఇంగ్లీష్‌లో మాట్లాడాలి. ఓకే. ఇంగ్లీష్‌లో మాట్లాడటానికి ట్రై చేయాలి ఆల్‌మోస్ట్. ఓకే. ఎందుకంటే రేపొద్దున ఇంటర్వ్యూలోకెళ్తే ఆల్‌మోస్ట్ మనకి ఇంగ్లీష్‌లోనే ఉంటది. కాబట్టి మనం నేర్చుకునేది తెలుగులో అర్థం అవ్వటానికి నేర్చుకుంటాము. కానీ మాట్లాడేటప్పుడు గాని, ఓకే. సో, ఎవరికైనా ప్రెజెంటేషన్ చేసేటప్పుడు సో, మాక్సిమం మనం ఇంగ్లీష్‌లో చెప్పడానికే ట్రై చేయాలి. అవునా కదా? Okay, guys, let's move to the topic SAP introduction class. In the today's session, I'm going to explain what is SAP. So we already discussed what is SAP. SAP stands for Systems, Applications, Products in Database. Okay, generally system means laptops, PCs, mobiles, and tablets. Okay, A stands for software. So application means software. So product means goods and services. Generally, what SAP will do, SAP capture entire information regarding complete information regarding goods and services, and it will stores in the database. That is the reason SAP is called as a business database software. Okay, so earlier SAP has only one customer. Okay, at the time of initial stage, so SAP was introduced in 1971. So that time SAP has five, and that time SAP has only one customer. So it was established with only one server. Okay, and after that
Okay, SAP has 3 servers. As I told you, SAP has 3 servers. So one server is production server, second one is database server, and third one is application server. This is completely R3. Okay, R means real time, and 3 means the 3-tier architecture. Okay, so SAP has only one customer at the time of initial stage, and now so it has almost 4 lakhs customers, and it was expanded to almost 180 countries. Okay, so SAP earlier SAP company name is SAP SE. SE stands for Societies Europea. So in European countries generally, so SAP is called as SAP SE. Okay, and it should be registered under the Societies Europea, and it is one ERP. Okay, so in market there are so many ERP tools are there. Okay, so like some of the ERPs, JD Edwards, Microsoft Dynamics, QuickBooks, PeopleSoft, Sage. So these are all ERPs. But why SAP? Why SAP? Because of integration, because of reliability, because of trustworthy, because of user friendly, because of more friendly, and SAP will provide customer support. Okay, there is a huge audience or huge companies will opt SAP because of integration only. Okay, and regarding servers, so already discussed SAP come up with so many servers. So here ECC, SAP has come up with the ECC server earlier. This is one of the old version. Okay, so SAP ERP is connected with these servers like so EHP 8, 7, 6, 5. So 5 is completely old version. Recent version is SAP ERP EHP 8, and the new versions. Okay, so if you look at SAP come up with new versions every year. Okay, so if it is on premise, so every year SAP will release one new version. Okay, if it is cloud, on quarterly basis SAP will release the new version. So here the latest version in SAP S4 HANA is SAP S4 HANA 2022. Okay, this is the latest version. So in our classes, almost we will discuss every session, every class in version 2022 only. Okay, you guys know about the Fortune 500 companies. Almost big companies are associated with the Fortune 500. So here, the topmost companies are Accenture, IBM, TCS, Cognizant, and so many companies are tie up with this Fortune 500 companies. And 80% of Fortune 500 companies are using SAP. So this means we can easily understand that SAP is a very giant company, and is a number 1 ERP in the world. Okay, if you look at almost 75% of business transactions happen through only SAP. So that is the reason SAP is a number 1 ERP in the market. So if you look at business point of view, if you look at customer point of view, so any point of view, SAP is the number 1 in the ERP world. Okay, these are all things we discussed right away. So what is ERP? So as I told you earlier, SAP ERP stands, SAP is the ERP software. So E stands for enterprise, R resource, P stands for planning. Okay, enterprise means it's an organization. So one organization has multiple departments: sales department, finance department, production department, metal management, human resource, controlling, warehouse management, plant maintenance, etc., etc. These are all connected with the respective departments. Each department is a module. Okay, in SAP, each department is a module. SAP Finance, SAP FI, SAP Sales and Distribution, SAP Production Planning, PP, SAP Metal Management, MM, SAP Human Resource Management is a success factors. Okay, SAP Success Factor is one module. Okay, SAP Controlling is one module. SAP WM Warehouse Management is one module. Plant maintenance is one module. These are all functional modules. Function means department. Okay, so we are functional consultants. We are functional consultants, not techno-functional. Techno-functional means you should aware ABAP knowledge, coding, program. Okay, Java, C, C++. These are all things. If you aware, you should be called as a techno-functional consultant along with this functional areas. If you are finance guy, you should aware the controlling. You should aware the coding aspects. You should know the programming. Then you can call as a SAP techno functional consultant. Okay, right now
we are only function consultants. Generally, in our sessions, we deal only finance related aspects, IT related. See, even even if you are learning finance, you can also call as IT guy. So you are also IT professional. So in your designations, in the offer letter should be finance guy only because of this configuration areas we will do particularly in SAP FI. Okay. So even if you complete this course, you should be treated as a finance guy. But so you are also IT person. Okay. And you will get to respect like a IT guy. Okay, this is all about SAP introduction class. Okay, SAP introduction class, I almost explained 1 hour. Okay, so maximum time duration for our session is 45 minutes. Okay, so tomorrow, I will explain SAP S4 HANA Finance, FICO, etc., etc. Okay, this is a basic session. So I think everyone should understand this. So almost all of the people come from Telugu medium. So mostly they are very interested to learn this concept in Telugu. That is the reason I try to explain everything in Telugu, and then I will try to explain English if it is a theoretical sessions. In practical session, there is no need to explain English. You guys know very well, so how to handle that. Okay, after end of the sessions, like after 60 days or 70 days, after 70 days, our sessions will be over. So after that, you will move to interaction group. Okay, so in interaction group, there are different kind of presentations you will have to give, and you will have to demonstrate particularly in interview areas. Okay, so that is 30-day sessions. Okay, so after completion of this training, so we will give you one link. So in that link, so you need to join, and you need to start your presentations. Okay, that is completely for interview and resume preparations. Okay, and some of the job updates, okay, any reference, etc., will be shared in the interaction groups. Okay, this is all about today's sessions. Any queries, anything ఏమంటే చెప్పొచ్చు. ఓకే, మీ క్వరీస్ కానీ ఏమన్నా ఉన్నట్లయితే, సో ఐ హావ్ 15 minutes ఆఫ్ టైం. సో 15 minutes లో మీరు క్వరీస్ ఏమైనా ఉంటే అడగొచ్చండి. ఇఫ్ దేర్ ఈస్ నో క్వరీస్, చాట్లో నేను ఓకే ఈరోజు మీకు చాట్లో మీకు సర్వర్ లింక్ పంపిస్తాను. ఓకే, సర్వర్ సంబంధించిన పర్సన్ని ఫోన్ నెంబర్ పెడతాను. ఓకే, సో S4 హనా ఇక్కడ పెడుతున్న చాట్లో, సో S4 హనా 2022 వర్షన్ అడగండి ఆయన్ని. ఈసీసీ ఇస్తారేమో. సో S4 హనా 2022 వర్షన్ ఆయన అడగండి. మీకు సర్వర్ చెప్పిన మీకు ఈ సర్వర్ మీరు తీసుకోండి. ఓకే, S4 హనా 2022 వర్షన్ తీసుకోండి. ఓకే, అలాగే రిజిస్ట్రేషన్ ఎవరైనా చేసుకున్న వాళ్ళు ఉంటే ఇమీడియట్ గా చేసుకోండి. దానికి సంబంధించిన డీటెయిల్స్ మీకు చాట్ లో ఎప్పటికప్పుడు మీకు పెడతా ఉంటారు. ఓకే, మీకు అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ అన్ని కూడా. సో ఇక్కడ 2 ఫోన్ నెంబర్స్ ఇస్తున్నాను నేను. ఓకే, ఈ 2 ఫోన్ నెంబర్స్ మీకు యూజ్ అవుతాయి. కాదర్ సార్, బాబ్జీ సార్, వీళ్ళిద్దరు ప్రైమరీ అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్, మా బ్రదర్స్ వీళ్ళిద్దరు కూడా. ఓకే, సో ఎనీ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ అంటే మీకు పర్సనల్ గా కానీ లేకపోతే ఫీజెస్ కానీ డీటెయిల్స్ కానీ. సో ఈ బ్యాచ్కి ఏంటంటే పర్టికులర్గా నేను దివాళీ ఆఫర్ అనమాట. సో అంతకు ముందు అయితే 20,000 ఛార్జ్ చేసేవాళ్ళం. అండ్ S4 హనా వచ్చేటప్పటికి చాలా అడ్వాన్స్డ్ వర్షన్ 25,000 ఛార్జ్ చేస్తాం నెక్స్ట్ క్లాసెస్ నుంచి. ఈ జనరల్గా S4 హనా ఎవరైనా సరే ఈసీసీ S4 హనా రెండు చెప్తాం మనం. దానికి దీని డిఫరెన్స్, ఎవరైనా సరే 25,000 మార్కెట్లో ఛార్జ్ చేస్తారండి. ఓకే, సో ఇది అడ్వాన్స్డ్ వర్షన్ కాబట్టి, సో మన రియల్ టైం ట్రైనర్ కాబట్టి. ఓకే, సో మీకు అలా కాకుండా మార్కెట్లో ఫేక్ ట్రైనర్స్ కూడా ఉంటారు. సో మనకి తెలుగులో ఫేక్ ట్రైనర్స్ చాలా మంది ఉన్నారు. మనకి సో 10,000కి 5,000కి ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. సో అలాంటి ట్రైనర్స్ రియల్ టైం ట్రైనర్స్ కాదు. అంటే జాబ్లో పని చేయలేదు. మనం వాళ్ళని రియల్ టైం ట్రైనర్ కాదు అని అన్నాం అనుకోండి, వాళ్ళు అమ్మనా బూతులు కూడా తిడతా ఉంటారు. ఓకే, అంటే నువ్వు రియల్ టైం ట్రైనర్ కాదు అని మీకు జస్ట్ ఆయన అలా అంటే చాలా, ఆయన అమ్మనా బూతులతో స్టార్ట్ చేస్తాడు అనమాట. సో అలాంటి బట్టపుర మేస్త్రి ఆయన పేరు. ఓకే, యూట్యూబ్లో మీకు తెలుగులో చెప్తా ఉంటాడు, క్యాప్ వేసుకొని చెప్తా ఉంటున్నాడు, బట్టపుర ఆయన. కాబట్టి అలాంటి పర్సన్స్ మార్కెట్లో మన గురించి నెగిటివ్గా చెప్పినా, ఎవరు ఏం చెప్పినా సరే పట్టించుకోవద్దు. అండ్ మీరు నా యూట్యూబ్ ఛానల్ చెక్ చేసుకోండి. లాస్ట్ 5.5 years నుంచి చెప్తా ఉన్నా రియల్ టైం ట్రైనర్ని. ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే నా లింక్డ్ఇన్ ప్రొఫైల్ అన్నీ కూడా చాట్లో మీకు పెడుతున్నాను. సో ప్రతిదీ కూడా చెక్ చేసుకోండి.
ఓకే. అండ్ రియల్ టైమ్‌లో పని చేసామా లేదా, ఒక ఐబీఎం కంపెనీలో సీనియర్ అడ్వైజరీ కింద పనిచేసిన, ప్రాజెక్ట్ మేనేజర్ కింద పనిచేసాం. ఇయన్నీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఏంటంటే ఫేక్ ట్రైనర్స్ విమర్శిస్తే మనకి ప్రతి విమర్శ వస్తది. కాబట్టి ఇవన్నీ కూడా నేను స్టూడెంట్స్‌కి చెప్పుకోవాలి కాబట్టి, సో ట్రైనర్‌గా మన ఎక్స్‌పీరియన్స్ అనేది షేర్ చేసుకోవాలి ఫస్టు. అండ్ యాస్ ఎ రియల్ టైమ్ ట్రైనర్‌గా సో నేను నా ఎక్స్‌పీరియన్స్‌ని షేర్ చేసుకోవడం తప్పు కాదు. అండ్ అది కూడా ఇంట్రడక్షన్ క్లాస్ కాబట్టి, మా ఇంట్రడక్షన్ క్లాస్‌లోనే మన ఎక్స్‌పీరియన్స్ ఏంటి అనేది తెలుసుకోవాలి. ఎవ్వరైనా స్టూడెంట్ ఎక్స్‌పీరియన్స్ తెలుసుకోవడం తప్పులేదు. ఒకవేళ ఎక్స్‌పీరియన్స్ లేదు అనుకుంటే నేను చెప్పాను గదా! రియల్ టైమ్‌లో పని చేయలేదని అర్థం. రియల్ టైమ్‌లో పని చేయలేదంటే ఇంగ్లీష్ రాదు. ఓకే. అలాగే రియల్ టైమ్ అప్‌డేట్స్ తెలీదు. అలాగే నష్టపోతారండి. సో, కాబట్టి 5,000, 10,000 నేర్చుకొని 3 నెలలు చెప్పొచ్చు, 5 నెలలు చెప్పొచ్చు. కానీ చివరికి మిగిలేది మీకు ఓకే. బేసిక్ నాలెడ్జ్ తప్పిస్తే రియల్ టైమ్ నాలెడ్జ్ అనేది రాదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎవరిని గూడా నేను పర్సనల్‌గా విమర్శించను, బూతులు తిట్టను. నేను చెప్పేదేంటంటే బేసిక్‌గా నా పాయింట్ ఆఫ్ వ్యూలో సో, ఎవరైనా ఎస్ఐపి ట్రైనర్ అవ్వాలి అంటే ఒక రియల్ టైమ్ పని చేసి జాబ్‌లో పనిచేసిన వాళ్ళు మాత్రమే ఐటీని కోర్స్‌ని డీల్ చేయగలుగుతారు. అంతేగాని చెట్ల కింద, పొట్ల కింద, కొబ్బరి చెట్ల కింద, సో, పొలాల కింద సో, ఇలా చెప్పేవాళ్ళు ఈ కోర్సులకి పనికిరారు. ఎందుకంటే వాళ్ళకి ప్రొఫెషనలిజం తెలీదు. ఓకే. ఒక మార్కెట్‌లో ఒక ట్రైనర్ ఏంటంటే ఇంగ్లీష్‌లో, తెలుగులో మాట్లాడగలగాలి. అండ్ సో, రాయగలగాలి. సిస్టమ్ మీద రాయగలగాలి. అండ్ ఎళ్లి కంపెనీస్‌తో డీల్ చేయగలగాలి. సో, మనం ఏదైనా చేయగలగాలి. వాడినే రియల్ టైమ్ ట్రైనర్ అంటాం. కాబట్టి సో, తెలుగులో చెప్తున్నారు కదా! అని చెప్పి ఎళ్లి జాయిన్ అయితానంటే జాయిన్ అవ్వండి. మీరు ఎళ్లి నష్టపోవద్దు. ఓకే. థాంక్ యూ ఆల్. సీ యూ టుమారో. ఓకేనండి. థాంక్ యూ. థ్యాంక్ యూ సార్. Thank you.